श्री गुरुदेव दत्त। నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనం బిహెచ్ఎల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఇది గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమము. మరి ఇక్కడ శ్రీచక్ర దత్తపీఠం వ్యవస్థాపకురాలు వల్లభానందమయ్య మాతాజీ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి కళ్యాణం జరిగింది. మరి ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు బాగున్నారా? బాగున్నాను అమ్మ. బాగున్నారా అమ్మ? చాలా చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. ఒక్కసారి గురువు గారితో కూడా ఒక్కసారి గురువు గారిని పరిచయం చేయండి మీ మాటల ద్వారా. ఒక్కసారి మేము ఆల్రెడీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది గురువు గారిని. ఒక్కసారి గురువు గారిని మీరు పరిచయం చేసిన తర్వాత వారిని దత్తాత్రేయ స్వామికి సంబంధించి పలు ప్రశ్నలు ఉన్నాయి, అవి నేను అడిగే ప్రయత్నం చేస్తాను. మాతాజీ చెప్పండి. మాతాజీ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభుడు ఆత్మగురువుగా ఆయన ఉన్నారు. అయితే భౌతికంగా కూడా నాకు గురువు కావాలి అని ఆయన్ని అడిగాను. అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చారు నా గురుదేవులు. ఇది కూడా ఒక అద్భుతమే. ఎందుకంటే శ్రీరంగనాథుడికి 45 సంవత్సరాలు సేవ చేసుకున్న స్వామి దత్తాత్రేయుల వారు కులదైవం ఆయనకి. ఆయన పేరు దత్త గోపాలకృష్ణ గారు. అది ముందుగానే చెప్పాను. వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా దత్త అనే నామం ఉంటుంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా. అట్లా గురువు గారు ఎన్నో సోమయాగాలు ఆస్ట్రేలియాలో పలు ప్రాంతాల్లో చేయించారు. భాగవత సప్తాహాలు ఎన్నో చేయించారు. ఆయన దత్త ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు. ఎన్నో బాలా త్రిపుర సుందరి మీద శ్లోకాలు రాశారు. ఎన్నో దత్తాత్రేయుల వారి మీద శ్లోకాలు, పాటలు రాశారు. అటువంటి మహానుభావుల్ని నాకు గురువుగా పంపించాడు ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే సరి అయిన గురువు దొరకటం అనేది అసాధ్యం అవుతుంది ఖచ్చితంగా. అలాగే గురువు శిష్యుల్ని వెతుక్కుంటూ వెళ్తారు అనేది వింటూ ఉన్నాము, ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అద్భుతం. ఒక్కసారి గురువు గారితో మాట్లాడమంటారా? తప్పకుండా. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. మరొక్కసారి మిమ్మల్ని కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మమ్మల్ని అంటే మాతాజీ గారిని వారి కోరిక మేరకు వారిని అనుగ్రహించడం కోసం అక్కడి నుంచి తమిళనాడు నుంచి ఇక్కడికి చాలా ఏళ్ల నుంచి అడుగుతూ ఉంటే ఈసారి రావటం అనేది ఖచ్చితంగా మా అదృష్టం. మిమ్మల్ని కలవటం నిజంగా చాలా సుకృతంగా భావిస్తున్నాను. మీ ప్రేక్షకులను దత్తతోటి సేవామూర్తులనే నేను చూడాలి అని వాడితోటి ఆజ్ఞ ఉండేది. దానివల్ల 2-3 సంవత్సరంగా పిలిచిన రానివాడు ఈ సంవత్సరం నేను రావాలి అటాను ఉన్నది. అది వాటితోటి ఆజ్ఞనే తప్ప మనతోటి కోరిక ఏదినే లేదు. ఆ విధంగా మిమ్మల్ని మీ దగ్గరంతా కలుస్తుందికే నేను ఇక్కడ వచ్చినాను. అయితే చూసేదాన్ని నాకు సంతోషం. మీ ప్రేక్షకులకు ఉంటాను ఆశీర్వాదం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురువుగారు. అయితే స్వామి గురించి అనేక విషయాలు మీరు స్వామే మీ ఇలవెలుపుగా ఉన్నారు. ఎన్నో విషయాలు అసలు ఒక జన్మ కాదు కొన్ని జన్మలు మనకు సరిపోదు ఆయన తత్వం గురించి అర్థం చేసుకోవటానికి. ఆయన అనుగ్రహాన్ని సులభతరంగా ఇప్పుడు ఉన్నది కలియుగంలో పడేటటువంటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. మనసేమో చాలా చంచలంగా ఉంది, ఉండట్లేదు. పూజలు చేసుకోవటం లేకపోతే తపస్సు ఆచరించేంత శక్తి లేదు, ఈ మనసు అంతా నిలబడదు. మరి స్వామి అనుగ్రహాన్ని త్వరతగతిన పొందటానికి ఏం చేయాలి గురువు గారు? ఏమి చేయనే వద్దు. చేయడం అంటే కర్మగా మనం చేయవలసిన అవసరం లేదు. మనసులోగా వాడిని పెట్టుంటేనే చాలు. అంతేనా? అయితే అంతేనా అనేది అక్కడ ఉండే ప్రశ్నమే. ఇప్పుడు నేడు వచ్చి కళ్యాణోత్సవం జరిగింది. ఇది ఒక 10 దినమో లేదు 1 నెలనో ప్లాన్ చేసి జరిపించి అంతతో అయిపోయింది. నేడు మన్నాడు పెండ్లి లేదు, నేడు పెండ్లి వాడికి. ఇంకమే ఎన్నడూ మనం కళ్యాణోత్సవం చేయవలేని మనం తలచి ఉంటామా అన్నడుగా. అదే మేము భజన చేస్తాం. అట్లా అంటే మనలోగా ఏం పెట్టున్నా ఉంటే ఏకాదశి చేస్తాం, శనివారం చేస్తాం, అట్లని భజన పెట్టుంటాం. ఇంకా కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రమే ఒక అరగంట సేపు అయినా భజన చేస్తామని చేస్తారు. అయితే వాడిని తలచడం స్మరణ చేయడం అట్లా అంటే
ఈ అరగంట సేపు 1 గంట సేపు ఎన్నడో ఒక దినం చేయడం లేదు. ఊపిరి ఎట్ట అమ్మా మనకు తెలియకుండానే పోతుందో వస్తుందో స్మరణ లాగా. అది అలాగా ఉండేదిదా స్మరణ. దానివల్ల వాళ్ళు ఏం చేసి ఈ స్మరణ ఉండునో ఉండదో, అవును కలుగునో కలగదో, అవును దానివల్ల నీ స్మరణతో ఉండేప్పుడే నిన్న వచ్చి కొలుస్తాను, నిన్న భజించుసాను అట్లా అనేసి వాళ్ళు చెప్పి పెట్టి స్పేరి ఆ, అందువల్ల ఎప్పుడు తాను మనకు సందర్భం చిక్కుతుందో అప్పుడు పెద్దగా భజనను వాడి కళ్యాణము చేస్తే ఆ కళ్యాణాన్ని తలచూనే ఉంటేనే ఆ స్మరణ ఉంటూనే ఉంటుంది. ఆ, అలా వాళ్ళు ఏం చెప్తారు, ముక్కుల కాల కింకురులు ముంగిటి నిలిచిన వేళ రోగములు గుచ్చుకుని బాంధవులు కప్పిన వేళ నీ స్మరణ కలుగునో కలగదో దానికి అప్పుడికి ఇప్పుడే నీ భజన చేస్తాను ఉమ్, దాశరథి కరుణాపయోనిధి. చెప్తారా? ఖచ్చితంగా. తెలుగులో అట్టు చెప్పిను, ఆ, அப்போதைக்கு இப்போதே சொல்லி வைத்தேன் அரங்கத்து அரவணை பள்ளியானே. వాళ్ళు తమిళ్లో చెప్పిస్తారు, ఆ, కపవాద పిత్తేహి ఉంటే ఉమ్, స్మరణం కుదస్తే అని అడుగుతాడు వాడు. వాడు సంస్కృతాలు అడిగిన కపవాద పిత్తాలు ఉండేప్పుడు నీ స్మరణ ఎక్కడ ఉండి కలుగును. ఉమ్, అప్పుడు స్మరణ అంటే ఏం అర్థం, ఉమ్, కష్టంగా ఉండేప్పుడునో వాడిని తలచాలి, సంతోషంగా ఉండేప్పుడు వాడిని తలచాలి, సంతోషమా కష్టమా లేకుండా ఉండేప్పుడు వాడిని తలచాలి. ఇదిగా స్మరణ. స్మరణ. ఆ, స్మరణ మాత్రేన సంతుష్టుడు అవును స్వామి. ఇక్కడ మనం అర్థం చేసినదా తప్పు ఆ, అవుతుంది. ఆ, స్మరణ మాత్రేన సంతుష్టడుదా, ఆ, ఆ. స్మరణ ఎట్ట ఉండాలి, ఎలా ఉండాలి అనేది ప్రశ్న. ఆ, అది అర్థం. వాడు వచ్చి ఆ. అనవృతం ఉన్న వాడితోటి జ్ఞాపకం మన లోకం ఉంటుంది, వాడిని తలచి ఉంటుంట వాడు మన విడిచి వదిలేపోయింది వాడి వల్ల సాగలే ఉమ్, కదా. ఉమ్, అప్పుడు మన విడిచి వదిలిపోయింది సాగని వాడు ఆ, మన పక్కనే నిలిచి ఉండేప్పుడు మనకి ఏ కష్టం, ఇంకేం కష్టం లేదు. అంటదా. ఆ, స్మరణ మాత్రమే సంతుష్ట అని చెప్పితే ఆ, ఆ స్మరణం ఎట్ట చేయాలి అనే దాని మట్టును గుర్తుపెట్టుకో. ఆ, గుర్తుపెట్టుకునేది కష్టం. ఆ. గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఈ సాంసారిక జీవితంలో రకరకాల కష్టాలు, రకరకాల బాధలు మర్చిపోతాం. మళ్ళీ ఇప్పుడు అయ్యో సడన్ గా మళ్ళీ గుర్తొస్తుంది. అట్ట రాకూడదు, అలా రాకూడదు. వాడిన కష్టం వచ్చేను వాడి దగ్గరనే అయ్యా నా మరి కష్టం వచ్చింది అట్టా అని వాడి దగ్గర చెప్పాలి. సంతోషం వస్తేను సంతోషం పొందినాను, నేను బాగా ఉన్నాను చూడు అట్టా అని చెప్పాలి. సంతోషం వచ్చేప్పుడు నా వల్లే చేస్తేని, కష్టం వచ్చేప్పుడు నా ప్రారంధం అట్టా అంటే అది కూడదు. రెండుమే నీతోటి అనుగ్రహంగా. ఏ కట్ట నాకు వస్తుంది ఎట అంటే వినాక ఏదో పెద్దగా రాబోతుంది, ఆ ప్రమాదం జరగకుండా ఉండేదానికోసం నాకు చిన్నగా ఏదో కష్టం చేస్తున్నావు. ఇలా అర్థం చేసుకోవాలి. ఇట్లా అర్థం చేసుకుని నా పక్కనే ఉండయ్యా. ఇలా అర్థం చేసుకోవటం మానేసి దత్తాత్రేయ స్వామి కొలవటం మొదలు పెట్టామండి, లేకపోతే చదువుదాం అని అనుకుంటున్నామండి, చరిత్ర దత్త చరిత్ర చదువుదాం అనుకుంటున్నాం, అప్పుడు మొదలైపోయే కష్టాలు అని చెప్పేవాళ్ళు కోకొల్లలు గురువు గారు. అదేమో అర్థం చేయని దాని వల్ల వచ్చే ఒక పొరపాటు స్మరణం కొలవడం అంటే దానికి ఏం కరెక్ట్ అయిన అర్థం అట్ట అని తెలియదు. అంతే. అట్ట తెలియదు దాని వల్ల వాడు ఏం చేస్తాడు, ఓ గురుకారును పోయి పొందువు, ఆ గురుకారు నిన్ను రక్షించను, నీకు ఎప్పుడప్పుడు ఉందని ఏదైనా చూపించాను, అది నోటితో చెప్పించాను, దీక్ష కండ్ల వల్ల చూసేవాడు చెప్పించేని వచ్చాను, ఎట్టగా ఉంటేనే వాడు నీకు అనుగ్రహం చేస్తారు. దానికి ఒక ఉదాహరణ చదువునా చెప్పండి. రామదాసు మన గోపన్న అని మునుపు పేరు వాడు సొమ్ములు చేసి వేసిను, సొమ్ములు చేసి అడగకుండా చేసిన దానివల్ల వాడు దెబ్బలు తీసినో కారాగ్రహాలు ఉండేను.
మహాలక్ష్మి వచ్చి అయ్యా నిన్ననే కొలిచేవాడిన నువ్వు పొరపాట్లు పెడతావంటే అప్పు తీర్చి పెట్టేసాను. అప్పు తీర్చి పెట్టిన రాముడు ఆ కానుషాహుదా దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చింది. వీడు ఇయ్యలేదు. ఇవ్వలేదు. వీడు ఇచ్చింది ఏమిటంటే పెట్టి రసీదుదా. అవును గురుగారు, చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత నేడు పెళ్లి ఉత్సవం చేస్తామే, దీనికి విత్తు వాడుదా, వాడు చేసిదా సంవత్సరం వాడిని చేస్తాడు. ఈ దేవుడు వాడికి అనుగ్రహం చేయలేదు. అప్పుడు కబీర్ ఏం చేస్తాడు, ఇంత వాడు నిన్న కొలుస్తాడే, వాడి ఒకసారి పోయి నువ్వు దర్శనం ఇవ్వచ్చు. అప్పుడు చెప్పిన వాడి దర్శనం నేను ఇచ్చేది పెద్ద లేదు నాకు, అయితే ఎప్పుడు కావాలంటే పోదును, ఈ టయాలుగా పోవాలని నువ్వు నాకు గుర్తుపెట్టకూడదు, ఏ రూపాయలు కావాలంటే పోదును, పర్వాలేదా నువ్వు ఎట్టనేను వాడి మాట దర్శనం ఇయ్య, దర్శనం ఇచ్చేది ఏంటంటే అన్నమే సరిగా పోను అంటానే సరిని పడతాడు దేవుడును. ఇదే మరి ఓ పెళ్లి ఉత్సవం చేస్తాడు. ఆ కళ్యాణ ఉత్సవం అంతా అయింది. బంతి వేసినాడు, పంచవిట పరమాన్నమును వాడు వడ్డించాయన, అందరూ కూర్చున్నారు. ఒక పెద్ద ఎనుము వచ్చింది, దబదబదమని లోక దూరుతుంది. దూరితే ఆహులంతా మెట్టుం పోతుంది. అందరికీ ఇంకా కష్టంగా పడింది. లేచిది ఆడుకో ప్రకారం పెట్టి వాడు అయ్యో ఇట్ట వచ్చి ఎద్దు వచ్చి మన సందర్పణ జరుపుతుంది అని రామదాసును వద్దు పెట్టేసి పొడిచిను. ఎద్దు పరిచి పొడిచిను దెబ్బల వల్ల. అట్లా పోయిచ్చినేమించి అవతల బోటింగ్ కాలేదు. అసలు కబీర్ అడిగాను, యా దర్శనం ఎత్తివా పడితే పెండి ఇంత చేసిన, నీ శిష్యుడు అని చూసావా, నీకు వాడు ఎవడు తెలియదు, వాడికి పోయి దర్శనం ఇయ్యని చెప్పితే వాడు ఏమీనా తెలియదు, నువ్వే ఏమీనా వాడిని తెలియదు, వాడు పెట్టిన దాన్ని చూడు కొట్టాడు అని చూస్తే ఎర్రగా గీతలుగా ఉంది. వీడు దేయ ఇచ్చిను అంటాను. అది సరే రామా నువ్వు ఎట్టబోతువి, నీ 20 రూపాయలు పోతుంది. వాడే ఎరగని వాడు, నిన్ను ఎట్ట ఉండునే వాడికి తెలియదు, నీ నామామంటుందా వాడికి తెలుస్తుంది. అట్లా ఉండేప్పుడు వాడికి బయట ఏవుచున్నాడు. అప్పుడుదా చెప్తాడు వాడికి గురు కటాక్షం ఇంకా రాలేదు, దానివల్లదే ఆలస్యం అవుతుంది. అలా నువ్వు పోయి వాడికి ఉపదేశం చేసి నువ్వు గురువుగా ఉండు, అన్నమే వాడికి చిక్కోను అంట. ఇప్పుడు వెళ్తుందా స్మరణ చేస్తే నాకు ఈ మరి పొరపాట్లు అవుతుంది, ప్రమాదం పెడుతుంది, కష్టాలు వస్తున్నాయి, మనకు వచ్చి గురుతోటి కటాక్షం లేదు, అందువల్ల ఇలా జరుగుతుంది. అందువల్ల గురు కావాలి. అదే గురు కృప అంజన పాయో మేరే బాయి అవును, హనుమాన్ చాలీసా అంటే కబీర్ చెప్తాడు, గురు అనుగ్రహం కంటి మసిన నువ్వు పెట్టుకో, ఎక్కడంతా మరుగ్గా ఉన్నాడో వాడితే నీ కంట్లో కనపడు. ఎప్పుడు పన్ను జాగత రామ శోభత రామ జహాన్ దేకో వహాహి రామ అంటాడు. నువ్వు ఎక్కడంతా చూసి ఉంటేనే అక్కడంతా నీ అద్భుతం. అయితే స్మరణ మట్టం చేస్తే కాదు, ఆ స్మరణ ఎట్ట చేయాలి అనే దానికి ఎవరు మూలమేం తెలుసుకోవాలి. అది కల్కి కుముదం మరి పుస్తకాలు చదివి తెలుసుకోకూడదు. అది వాడి సౌకర్యాన్ని రాసి ఉంటాను, అదింతా మన వల్ల కాదు. గురుగారి దగ్గర పోతుంటే మనకు ఏది సులభమైన మార్గంను తెలుసుకుని ఆ మార్గాల మనకు వెళ్ళాలి, దేవుడి తోటి అనుగ్రహణ పొంది. అద్భుతం అద్భుతం. ఇదిదా ఇక్కడ ఉండే అయితే ఇక్కడ కార్యక్రమం గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, మాతాజీ గారు చేస్తున్నటువంటి సంకల్పాలు అనితర సాధ్యమైనవి. అసలు ఆ సంకల్పాలు చాలా ఉత్కృష్టమైనటువంటి సంకల్పాలు. 16 అడుగుల శ్రీపాద శ్రీవల్లభుల్ని తీసుకురావాలి అని చెప్పి ఉండేటటువంటి సంకల్పం, కోటి శ్రీచక్రాల్ని ఆయన పాదాల కింద ప్రతిష్ఠించాలి అనేటటువంటి సంకల్పం. ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ సంకల్పం ఆంతర్యం ఒక్కసారి మీ మాటల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను.
అది ఎట్టంటే ఒకటి జరుగుతుంది ఎట్లా అంటే అది వాడు చేసిన సంకల్పం. ఆ, అది ఎవరి ద్వారానో దాన్ని నడిపించుంటాడు. సో అది వచ్చి అక్కడ అరవాళ్ళు వచ్చారు 16 పెట్టి పెరువాళ్ళు వాళ్ళు మరి ఒక మనిషికి వచ్చి 16 విధమైన సొంపులు పొందాలి. దానివల్ల వాడు ఆ సొంపులను వాడు ఇచ్చేవాడు. దానివల్ల వాడు 16 పెద్దలో వాడు వస్తాడు. అయితే వస్తాడు అన్నప్పుడు విడుగుడం పోతిమే అంగట్లో పోయి వాడు తెచ్చి ఇక్కడ పెట్టింది అంటే మనకు అది వచ్చి మనసులో కూసుకోదు. అంతేనండి. అప్పుడు దాని అంగడి పోయేప్పుడు ఆటో దొరకకూడదు, బస్సులో పోతే బస్సు చిక్కకూడదు, నడిచిపోతే శ్రమ ఉంటుంది. ఆ బొమ్మ చూసి పోటీ పెట్టింది ఉంటే నవరాత్రి జోను ఎంత పాటుపడి తీసుకొచ్చింది తెలుసునా, ఎంత దూరం పోయి చేసింది తెలుసునా, ఎంత సెలవు చేసింది. బాకి అన్ని ఉడికేసి దీన్ని బట్టమే మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు దీనితోటి మూడీగా ఉండే కీర్తి పూరా బయట రావాల, అది ఆ మనిషే చేయవాల అంటే గుడి గుడం పోయి తీసుకురావు. అప్పుడు దానికి కొంచెం ఆట చూపించను. ఆ ఆట ఎందుకు చూపిస్తాడు అంటే వాళ్ళని కష్టపడి పెంచాలని వాడు ఆట చూపించాల. ఎందుంతా ఎంతంత కష్టం ఉందో అన్ని పోగొట్టిచ్చేదాన్ని నువ్వు సంకల్పం చేసుకో. ఎన్ని వేల మంది మరి కష్టాలు తీరబోతున్నాయో. ఇప్పుడు పెడతారు మా గుడి. అవును, అది ఎన్నో సంవత్సరమో ఎన్నో కాలం ఉండబోతుంది. అవును, అప్పుడు మనం ఉంటుమో లేదో. అవును గురువు గారు, ఎన్నో గుడిలు ఉంది. అవును, పెద్ద పెద్ద రాజులు కట్టిన గుడిలు ఉంటా ఉంది. అందరు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, మనందా ఉన్నాం. అప్పుడు వాళ్ళని చెప్పునే ఉన్నాడు కదా, కష్టపడండి వాడు తీర్చి పెట్టి ఉండింటే వాడి జ్ఞాపకమే రాదు. అవును గురువు. నిన్నును నేను వచ్చి స్థాపనం చేయాలి, నేను స్థాపనంగా ఉండాలి. అప్పుడు ఏమేం చేయాలట అంటే నీకేదో పొరపాటు పెట్టేట్టుగా పెట్టి తర్వాత దాని ఒక సంతోషాన్ని ముడిగా నీకు ఇచ్చి అది కడాట్ల సంతోషం అవుతుంది. అది నిలుచును. ఒక ఇది చదువు జ్యోతిష శాస్త్రాల శని ఉన్నాడు, శనీశ్వరం. వాడు దశాభుక్తిలో ఇచ్చేదిగా ఉంటే అపారంగా ఇస్తాడా? మొదట్లోనే రాగానే ఇచ్చింది ఉంటే అది టెంపరీగా, లాస్ట్ లో ఇస్తే వాడు పోయే కాలాలు ఇచ్చేసిపోయిన ఉంటే దేవుడి వల్ల దాని వచ్చి జరిపింది ఉంది. అద్భుతం. అంత ఇస్తాడా గురువు గారు శని? అది ఇచ్చును. ఆ జాతకుడు వాడుగా ఉన్నాడు. ఆ జాతకానికి శని యోగించాలి. వాడు పెద్ద తిండిపోతురా అట అంట. వాడి వల్ల మారి మనకు తిండి ఉంది ముడుచున్నా, వాడికి అన్నీ జీర్ణం అవుతుంది, మనకు అది జీర్ణం కాదు. అది వాడితోటి అనుగ్రహం. అది వాడికి అట్ట ఒక వరం ఇచ్చినాడు వాడు. మరి వాడు అన్ని చేస్తున్నాం. అదే మనిషి చూసి లెక్క చూసి వీళ్ళకి ఇష్టమంటే దాన్ని పెట్టేందుకు వీళ్ళ వల్ల ముడుచున్నా అప్పుడే ఇస్తాడు. అప్పుడు ఇస్తాను నేను అంటే చెప్పినాడు. ఆయన చేస్తున్నాడు. చాలా కొంచెం శ్రమాలంతా ఉండును. శ్రమాలు ఉందే శ్రమాన్నే తడుచుండకూడదు. శ్రమం అనేది ఏదో వాడు మన కూడా ఏదో చిన్న బిడ్డను పిలుచుపోతా, ఆ బిడ్డ మన దగ్గరనే ఉండి చిన్నోని పెట్టుకోండి. ఆ బిడ్డతోటి ఆటలు పోకూడదు ఏదేమీ తెలియదు. అది గిడుగుడిని అక్కడ పడతావులా, ఇక్కడ చెప్పిన మాట వినకుండా ఉండవులా, అన్నీ ఉంటేదా. ఓ నా బిడ్డ ఎంత గిడుగున చూపుగా ఉన్నాడు అటాన్ని మనం తలుస్తుంది. దాని అయితే పక్కనే ఉంటే ఈ బిడ్డ 24 మంది మీద అక్కడనే పుట్టిన చోట్లనే ఉంది అటంతా తలుస్తుంది. ఆ బిడ్డతోటి ఒక ఆటలు ఈటలంతా మనకు తెలియవాలంటే అది అట్లా ఆడవాలి. అలా చేయిస్తున్నాడు అయితే స్వామి. ఆ బిడ్డ ఇదిగో ఈ బిడ్డ అది వచ్చి మనకు అర్థం తెలియదు. అర్థం కాని వల్ల మనకు ఇంత కష్టమే. కానీ ఇది ఒకటినే మనకు అర్థం తెలియని దాని వల్ల కష్టపడతాం.
కట్టం అనేది ఏదేమే కష్టం లేదు. అయితే దాన్ని ఇది కట్టం అంటే పేరు పెట్టిందే మనం దాన్ని అవునా? సుఖం, ఇది ఇది కష్టం. దుఃఖం, ఆ. ఇది తెలుపు, ఆ. ఇది నలుపు అని పేరు పెట్టిందే మనం మనం పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉంటుంది. దాన్ని ఎలా చూస్తున్నాం అనేదే మనగా దాన్ని బట్టి తెలియదు. కష్టంగా చూస్తున్నావా సుఖంగా చూస్తున్నావా అనే దాన్ని బట్టి ఉంటుంది. అద్భుతం, చాలా బాగా చెప్పారు గురుగారు. అయితే ఈ కోటి శ్రీచక్ర ప్రతిష్ఠ కూడా జరగబోతోంది. అయితే వారి వారి స్వహస్తాలతో అర్చన చేసుకున్న ఈ కోటి శ్రీచక్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిష్ఠ చేస్తారు. ఇలా మా చేత్తో మేము అర్చన చేసుకున్నది స్వామి పాదాల కింద ఉంటే వచ్చేటటువంటి ఫలితం ఏంటి మాకు? మీరే అర్చన చేస్తారు. మీకు ఒక్కొక్క మంది ఇన్నమే పోయి గుడి కట్టింది సాగదు. అవును. అప్పుడు ఒక్కొక్క ఇటుకి రాగి వాడు వడిస్తాడు అని పెట్టుంటాం. ఆ గుడి అట్టని చూసేప్పుడు ఈ ఇటుకి రాయి నేర్చింది దేవుడు ఉండే స్థానాన్ని నేను ఒదిగినాను అట్టానేప్పుడు నేను పూజ చేసిన చక్రం ఉన్నది అక్కడ అంటే ఆ చక్రాల దేవుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఎవడు పూజ చేసినా వాడు అనుగ్రహం చేస్తాడు కదా. తరతరాలు అది అనుగ్రహం చేస్తాను. ఖచ్చితంగా తరతరాలు అనేది వాళ్ళతో ప్రారంభం. అంతేనా? అది ప్రారంభం అంటే అంటే ఉంటుంది కదా, ఎప్పటికీ పూజలు అందుకుంటాడు కదా స్వామి, అందుకని అది పూజ చేసి ఉండమా, పూజ చేసిన దాని వల్ల నీకు ఇస్తాడు. పూజ చేయకపోతే అప్పుడు ఇయ్యే పోయలేదా. నీకు ఎప్పుడు అది లభించవనో అప్పుడు దా లభించను. అయితేను ఇది వచ్చి ముందు మనం ఎక్కడ నీడల నడిస్తే కూడా మన నీడ ఉంటుంది. ఎండల కనపడదంతే. అవును అవును గురుగారు. ఎండల పోతేదా మన నీడ వస్తుంది, లేదు ఎక్కడ ఉంటేనే ఉంది. అదే మన కంటికి కనపడదు. అది మరి వాడు ఇస్తాడు. ఆ ఇచ్చేదానికి మన ఏదైనా ఒక ఇది చేయాలన్నప్పుడు మన చేతురాల పూజ చేసింది ఖచ్చితంగా. అప్పుడు దాంతో ఫలాఫలం మనకు వస్తుంది ఖచ్చితంగా. మరి ఆ కార్యక్రమం జరగబోతోంది. ఈ రోజు అయితే దత్త కళ్యాణం జరిగింది. కోటి శ్రీచక్రార్చనలో భాగంగా ఇక్కడ మన హైదరాబాద్ వాస్తవ్యుల అదృష్టం ఖచ్చితంగా. సుమారు నెలన్నర పాటు నుంచి మనం చెప్తూ ఉన్నాం ఫలానా ప్రదేశంలో జరగబోతోంది, ఫలానా రోజున జరగబోతోంది. చాలా మంది రిజిస్టర్ చేసుకోవటం జరిగింది. వాళ్ళు వస్తారు. ఆ కార్యక్రమం కూడా మనం వీక్షిద్దాం. గురుగారు, ఇంకొక ప్రశ్న, చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ ఉన్నది అనగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి మాకు అని అడిగే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. లక్ష్మీ అనుగ్రహాన్ని మరి ఈ ఆర్థిక బాధల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు ఒక్కసారి చెప్పండి గురుగారు. లక్ష్మీ అన్న పదానికి అర్థం ఏమ్మా? లక్ష్మి అంటే అర్థం ఏమి? దాని అర్థం మీరే ఆ పదానికి ఒక అర్థం ఉంటుంది కదా. ఉంటుందండి. అంటే ఒక అర్థం చెప్పలేము, ఆవిడని రకరకాలుగా మనం చూడాలి. పిల్లలుంటే సంతాన లక్ష్మి అంటాం, విద్య ఉంటే విద్యాలక్ష్మి అంటాం. ఒక్క అర్థం ఎలా చెప్పాలి? లక్ష్మి అన్న దాంతో ఆనందం, కిరణాలు ఉన్నది కదా, అలా ఒకటి సంతాన లక్ష్మి. అవును అవును. లక్ష్మి అంటే ఆనందం. లక్ష్మి అంటే నువ్వు ఏది గుర్తుపెడతావో దాని పక్కాగా ఇచ్చేది అని అర్థం. అంటే ఏంటి స్వామి? నేను చెప్పింది అర్థం కాలేదు గురుగారు, ఇంకొకసారి చెప్పండి. కోరిక బాకీ వాళ్ళగా అర్థం కావాలి. మట్టి బుర్ర లేదు, మట్టి బుర్ర అనిసలేదమ్మా. ఈ జ్ఞాన సంబంధమైన సమాచారాలు చెప్పేప్పుడు దాన్ని సాధారణంగా ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు నిండా పెద్దవాళ్ళు, మామూలు ఉండేవాళ్ళు కొంచెం తక్కువగా. అలా చెప్పకండి, నాకు అర్థం కాలేదు చెప్పండి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చేశాను. రాధ అని ఒక పదం ఉంది. రాధ అన్న పదానికి సక్సెస్ అని అర్థం. అంటే ఇంగ్లీష్ లో చెప్తుంది సక్సెస్, వాడు జయించును. రాధాన కొలించేవాడు ఏ దీనికోసం వాడు కొలుస్తాడో దాని సక్సెస్ అవుతాడు. వాడు దాని సక్సెస్. దాన్ని తిప్పి వేసి తింటే ఆ రాధాన్ని తిప్పి వస్తే దారా దారాట అంటే అதாவது వాడికి కీర్తి పొందేవాడు అని ఫేమ్. సో అట అంటే ఏం అర్థం అవుతుంది? సాధన కొలిస్తే సక్సెస్. నీకు ఏంది దేనికోసం కొలిస్తే అది నీకు సక్సెస్ అవుతుంది.
దానివల్ల నీకు కీర్తి వస్తుంది. కీర్తి వస్తుంది అట్లా అని ఒక అర్థం ఉంది కదా. ఆ. మరి లక్ష్మీనదని ఏమి అట్లా అంటే ఉమ్. గట్టిగా వాడికి ఇచ్చేది. ఇచ్చేస్తుంది అంతే. అవును, ఉమ్. గట్టిగా వాడికి ఇచ్చేది. నువ్వు కొలవలేసి నువ్వు కరెక్ట్ గా దాన్ని కొలుస్తావో దాన్ని వాడు ఇచ్చేస్తుంది. ఎలా కొలవాలనేది ప్రశ్న. ఎలా కొలవాలంటే ఆ. ఎప్పుడునే ఒక దేవుడిని కొలవాలి అంటే ఆ. వాళ్ళతో దేవుణ్ణి వచ్చి రూపంగా చూసిన వాడు ఋషులుగా మనం ఆ. వాళ్ళు చెప్పిన రూపున మనం చూస్తాం కదా. ఆ దాన ఒక గురుగారి దగ్గర కూర్చుండి ఉమ్. ఏ రూపంగా మనం ధ్యానించవలో, ఏ రూపంగా మనం పూజ చేయవన్నో దాన్ని తేనట్టుగా ధ్యాన శ్లోకంలో తెలుసుని ధ్యాన శ్లోకాన్ని తేనట్టుగా దాన్ని మనకు ముడిసినట్టుగా పూజ చేసి రావాల. ఇప్పుడు అష్టోత్తరంతో చేసుకోవచ్చు, అదే ఎలా అయినా. వాడు తగినట్టుగా ఉమ్. 12 నామాలు చదివితేనే సరి, ఉమ్. 24 నామాలుగా చదివితేనే సరి, లేదా అష్టోత్తరంగా చదివితేనే సరి, సహస్రార్చనగా చేసేని సరి, ఓ అర్చనగా చేసేని సరి, లేదు కమల పుష్పంతో పూజ చేసేని సరి. అట్ట దాన నీ నీ శక్తికి తగినట్టు కొలవాలి. పెద్ద సొత్తుమంతడు కాడు 2 అక్షంతలు ఎత్తివేస్తే వాడు ఇయ్యదు. అమ్మో, ఏలాట అంటే వాడు ఇస్తే వాడు లేని వాడి ఇయ్యాలి, అప్పుడే వస్తుంది. అప్పుడు వస్తుంది. మనం సంపాదించి దాచుకుంటే ఇవ్వదు, అయ్యదు. అది దాచిపెట్టే దానికోసం అది ఇస్తుంది. అందరిమే నువ్వు ఉపకారిగా ఉండాలి. చెట్టులో పండ్లు వస్తుంది అంటే ఇంకోటి ఇచ్చేదని కదా అది. చెట్టులో నీళ్ళ పడుతుంది అంటే ఇంకోటి పోయి శ్రమ పరిహారం చేసింది కదా అది. అదే చెప్పినవాడు, పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారం మనం చేయాలి, మనమును దాదా సంతోషం పొందుకోవాలి. అప్పుడు లక్ష్మి వరిస్తుంది. అప్పుడు ఏం చేసాను అంటే నువ్వు ఏది కోరికతో ఆ కోరికనే నీకు తీరుస్తుంది. అద్భుతం, అద్భుతం. ప్రతి అంటే నియమబద్ధంగా ఖచ్చితంగా మనం ఇంత సంపాదిస్తున్నాము, ఎంతో కొంత ఎవరికొకరికి సహాయం చేయటం అనేది నియమంగా పెట్టుకోవాలి, అప్పుడే లక్ష్మి వస్తుంది. అద్భుతం. అది వచ్చి అదే చెప్తాడు, ద్రవ్య శుద్ధి అని కూడా అంటారు. నీకు వచ్చి ఏ శక్తియో దాన్ని శక్తి లేనివాడు అప్పు చేస్తే చేయని చెప్పలేదు. అంతే కదా. శక్తి ఎక్కువగా ఉండేవాడిని దాంచిపెట్టి ఉండని చెప్పలేదు. వాళ్ళ శక్తి ఏంటంటే కొలవండ నీ ఏం ఇయ్యవను నీ ఇస్తారు. అద్భుతం. ఎప్పుడు నీ దగ్గర దాని బందోబస్తు చేసింది శక్తి ఉంది అప్పుడు ఇస్తున్నావు. అర్థమైంది గురుగారు. ఒక చిన్న బిడ్డ దగ్గర సాధారణ ప్లాస్టిక్ గిలుగులు బొమ్మ వేస్తే ఉంటే దాని సంతోషం ఉండేదా దాన్ని పెట్టి ఉన్నాం, అవతల దాన్ని తూయి పారవేసేసాం. అవును, అది ప్లాస్టిక్ ఉండేదంటే పర్వాలేదు, అది బంగారంలో ఉంటే అవును తెలియని వాడికి ఆ తెలియని వాడికి ఇచ్చే ప్రయోజనం లేదు. అర్థమైంది. అప్పుడు దాని తగినట్టుగా వచ్చింది. అద్భుతం. ఇవ్వటం నేర్చుకోవాలి. అందుకే అద్భుతంగా వాళ్ళకు అదే ఆ సందర్భాలు ఇచ్చును అటాన్ని ఆ సందర్భం కండిపో వచ్చును, ఆ సందర్భాలు ఇచ్చును, నీ ఏం కోరికనో దాని ఇచ్చును. అయితే నీకు హృదయ శుద్ధంగా దాని కొలవాలి. అద్భుతం. చాలా చాలా సంతోషం. మరొక్కసారి ఇలా మిమ్మల్ని కలవటం చాలా చాలా మరొక్కసారి చెప్తున్నాను, సమయం ఇస్తున్నందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతలు. మిమ్మల్ని అంతా మళ్ళీ ఓసారి మీతో కూడా కలిసింది దత్తుడుగా నాకు సందర్భం ఇచ్చినాడు. ఖచ్చితంగా ఆ దత్తుడి మీకును కృతజ్ఞతను నేను చెప్పు. మీరు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా సంతోషంగా ఉండాలి. మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఆయన అనుగ్రహిస్తే కంచి వచ్చినప్పుడు లేకపోతే మీరు ఇక్కడికి మమ్మల్ని అనుగ్రహించడానికి వస్తే మరొక్కసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. మరొక్కసారి మీరు సమయం ఇస్తే ఇంకొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతాను వాళ్ళకి సంబంధించి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్కారం గురుగారు. అమ్మ నమస్తే అమ్మ. జయ గురుదత్త.